మనల్ని కాస్తున్న ఆత్మనాథుడు, ఆత్మస్వరూపుడు, దివ్యతేజుడైన ఆ సర్వశక్తిమంతునికి చేతులపైకి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. వాక్య భాగం విలుచుండగా మీరే నాతో మాతో మాట్లాడండి అయ్యా. ప్రభువా, ఈరోజు ఈ పరిస్థితుల్లో ఎందరో అయితే ఏదే పరిస్థితుల్లో ఉన్నారో అయ్యా, ఏ స్థితిగతుల్లో అల్లాడిపోతున్నారు, ఒంటరితనములో నానాయన నొప్పులు, బాధలు, వేదనలు నానాయన అయ్యా నా తండ్రి, శిరస్సు మొదలుకొని పాదం వరకు అయ్యా ఎలాంటి అయ్యా నా ప్రభువా వ్యాధిగ్రస్తులుగా బాధపడుతున్నారు. ఇప్పుడే మీరు ముట్టుచున్నారని నమ్ముతున్నాను ప్రభువా. అంతరంగంలో దైవిక స్వస్థత జరుగును గాక, హృదయంతరంగంలో దైవిక స్వస్థత కలుగును గాక, కుటుంబాలలో దైవిక స్వస్థత కలుగును గాక అయ్యా, జీవితాల్లో దైవిక స్వస్థత కలుగును గాక. మీ కృపలో భద్రపరచమని మీ నామం పేరిట అయ్యా మీ వాక్యాన్ని అందించబోతుండగా ఏ గృహంలో ఏ ప్రాంతంలో మీ మాట వెళుతుందో అక్కడ అయ్యా అయ్యా మీ ఆత్మ కార్యము జరుగుతుందని నమ్ముతూ స్తుతిస్తున్నాను. నీ దాసులను మరుగుపరిచి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అయ్యా నా తండ్రి నూతన ఆలోచనలు, నూతన మాటలు అందించి మహిమ పొందమని, నన్ను మీ మహిమ కొరకు వాడుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక, ప్రభుకే స్తుతి కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిర విశిష్టత, దేవుని మందిర యొక్క ప్రాముఖ్యత చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దానికంటే ముందుగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం. 8:27. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభుకు స్తుతి కలుగును గాక. ఓ కృప విస్తరించును గాక, కృప ఆవరించును గాక, ఓ కృప వ్యాపించును గాక. పవర్ గాడ్. చదవండమ్మా. మొదటి రాజు గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. సరే అమ్మా, చాలు. ఇక్కడ ఒక సత్యాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈ లోకములో దేవుడు పట్టచాలడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్పవాడంటే ఈ లోకము ఆయన మోయలేదంట, ఈ లోకము సరిపోదంట. అంటే ఈ లోకానికి కంటే మించిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ పట్టించాలన్నా పట్టదు. ఏదది? ఈ లోకం. ఈ లోకము చిన్నది, దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆకాశ మహాకాశమును పట్టజాలని దేవుడు అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఈ లోకమే పట్టజాలని దేవుడు మనము కట్టే మందిరాల్లో పడతాడా? ధూళి కూడా సరిపోదు. దేవుని దృష్టిలో ధూళి కూడా సరిపోదు. ఈ మధ్య ఎవరో ఒక సావుకుడు చెప్పాడు, మనము కట్టే ఎంత పెద్ద మందిరాలైనా ఆయన చిటికి నీళ్ళు కూడా పట్టదు. అసలు ఈ లోకమే పట్టజాలని గొప్పవాడు. ఇది విశ్వాసపు మాట. ఎవరైతే దేవుని నమ్ముకున్నారో మీలో ఒక విశ్వాసం ఏంటంటే, నేను నమ్ముకున్న దేవుడు ఈ లోకమే పట్టజాలని గొప్ప దేవుడు. అంటే ఆయన పట్టించాలన్నా లోకం పట్టదు. ఒకసారి మనోళ్ళు వేరే ఊరు ప్రయాణమై వెళ్తున్నప్పుడు బ్యాగ్ నిండా బట్టలు బట్టలు కుక్కి 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 పెడతా ఉంటారు. ఇంట్లో మమ్మీ మాయ్ బ్యాగ్ సర్దలేదా ఇంకా అందనుకో, పట్టట్లేదమ్మా అంటే బ్యాగ్ కంటే బట్టలు ఎక్కువైనాయి. వినండి, దేవుడు పట్టచాలడి లోకంలో.
అంత గొప్ప దేవుడు. కానీ ఈ గుప్పిడంత గుండెలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వినండి, ఈరోజు దేవుని మందిరం గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు ప్రతి స్థలంలో ఉన్నాడా లేడా? దేవుడు లేని స్థలం అంటూ లేదు. అవి చెడ్డ స్థలాలైనా, మంచి స్థలాలైనా, చీకటి స్థలాలైనా, వెలుగు స్థలాలైనా, పాడు చేసే స్థలాలైనా, కీడు చేసే స్థలాలైనా, మంచి చేసే స్థలాలైనా, మనిషి జీవితాలతో ఆడుకునే స్థలాలైనా, దేవుడు ప్రతి స్థలములో ఉంటాడు. లేదు 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 దేవుడు ఇక్కడ ఉండకూడదు అంట కుదరదు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ప్రతి చోట ఉంటాడు. ఆయన సర్వవ్యాప్తి. చెప్పండి, దేవుడు ఎవరు? సర్వవ్యాప్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనం అనుకున్న చెడ్డ స్థలాల్లో కూడా దేవుడు ఉంటాడు. దేవుడు లేని స్థలం అంటూ లేదు. మరి మందిరం ఎందుకు? చెప్పండి, మందిరం ఎందుకు? సరే, నా మాట వినండి. దేవుడు లేని స్థలం అంటూ లేదు. చెడ్డ స్థలాల్లో కూడా దేవుడు ఉంటాడు. కానీ అక్కడ దేవుడు మాట్లాడలేడు, అక్కడ సంతోషంగా ఉండలేడు. అక్కడ ఆయన చాలా వేదనతో, బాధతో ఉంటాడు. ఎందుకంటే తను సృష్టించిన ప్రజలు ఇలా చెడిపోవటం, ఇలా పడిపోవటం, ఇలా పతన స్థితికి వెళ్ళిపోవటం, వాళ్ళ హృదయ స్థితి అంతా పాడైపోవటం దేవుడు చూచి బాధపడతా ఉంటాడు. కానీ బాధపడుతూ ఉంటాడు కానీ దిగులు పడుతూ ఉంటాడు. కానీ ఒక్క స్థలం ఉంది. అది ఏంటంటే దేవుడు కోరుకునే ప్రార్థనా మందిరం. ఆ ప్రార్థన మందిరంలో దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడే స్థలం ప్రార్థనా మందిరం. దేవుడు దర్శించే స్థలం ప్రార్థనా మందిరాలు. దేవునికి స్తోత్రం. దేవుడు తాకే స్థలం, దేవుడు దీవించే స్థలం, దేవుడు దర్శించే స్థలం, దేవుడు స్వస్థపరిచే స్థలం, దేవుడు లేపి నడిపించే స్థలం పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థనా మందిరాలు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు ప్రభు యొక్క యేసుక్రీస్తు నామాన్ని ఆరాధించే ప్రార్థనా మందిరాలలో దైవిక స్వస్థత కలుగుతుంది, మేళ్ళు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత కనబడుతుంది. కాబట్టి సాతాను అక్కడ పని చెయ్యలేడు. సాతాను రావటానికి ప్రయత్నం చేస్తాడు మందిరంలో, కానీ వాడు పని చేయలేడు. దేవుడు మాత్రం ఉంటాడు. దేవుడు ప్రత్యక్షత ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు ప్రత్యక్షత కలిగిన స్థలం, దేవుడు మనం దీవించే స్థలం ప్రార్థనా మందిరం. కాబట్టి మందిరాలకు మనము వెళ్ళాలి. చెప్పండి, మందిరాలకు మనము వెళ్ళాలి. మందిరాలకు మనం వెళ్ళాలి. ఎందుకు అంటే అది దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం. ఆ ప్రార్థనా మందిరాలు పెద్ద మందిరాలైనా, చిన్న రేకులతో వేసిన మందిరాలైనా, పూరి పాకలైనా, అది దేవుడు ఏర్పాటు చేసే స్థలము. కాబట్టి దేవుని మందిరముగా భావించి నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ ఉంటాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది వ్యత్యాసంతో చూస్తాడు. అది ప్రార్థన మంది, మా పెద్ద చర్చి, ఇది చిన్న చర్చి. ఆగండి, పెద్ద చర్చి అయినా దేవుడిదే, చిన్న చర్చి అయినా దేవుడిదే. పెద్ద చర్చిలో కూడా దేవుడే పనిచేయాలి, చిన్న చర్చిలో కూడా దేవుడే పనిచేయాలి. పెద్ద చర్చిలో దేవుడే ప్రజలతో మాట్లాడాలి,
చిన్న చర్చిలో కూడా దేవుడే ప్రజలతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అక్కడ ఆ చర్చి ఎంత ఉంది అన్నది కాదు ముఖ్యం, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడా లేదా, అది దేవుడు కోరుకున్న స్థలమా కాదా, అది గుర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుని మందిరము మనకి ఎలా ఆశీర్వాదకరంగా ఉంటుందో కొన్ని మాటలు చెప్తాను. 8వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండమ్మా. 8వ అధ్యాయం 11వ వచనం, అదే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. రైట్. మందిరములో తేజోమహిమ అంటే యెహోవా దేవుని తేజోమహిమ ఆ మందిరంలో నిలిచి ఉంటుందంట. దేవునికి స్తోత్రం. మీరు గమనించారు ఎప్పుడైనా? నేను చాలా పర్యాయాలు గమనించాను. కొన్ని వందల కిలోమీటర్ల చర్చికి వెళ్దామని 100 కిలోమీటర్లు బయలుదేరుతారు, అంత దూరం ప్రయాణం చేస్తారు. కానీ చర్చి దగ్గరికి అదిగో కనబడుతుంది అనగానే ఆ ఒంట్లో ఉన్నది మెలికి తిరుగుతుంది, నేను రాను. ఏమైందే నీకు అని పక్క వాళ్ళు అడిగారు అనుకో, అది అక్కడ యేసు ప్రభు ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. అది వారి నివసించే ఇంటి కంటే చిన్నదే కావచ్చు, వారి ఎన్నో అంతస్తుల ఇళ్ళు కావచ్చు, కానీ అక్కడ ఉన్న మందిరము చిన్నదే కావచ్చు, కానీ అక్కడ ఉన్నవాడు సర్వశక్తిమంతుడు, వెలుగైన దేవుడు. కాబట్టి ఆమెలో ఉన్న ఆ దయ్యం మందిరం దగ్గరకు వచ్చేసరికి నేను రాను అని. ఎందుకని? అది దేవునిది కాబట్టి. ఎందుకని? ఆ మందిరం నిండా దేవుని తేజోమహిమ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ తేజోమహిమ మేఘం అక్కడ ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఛార్జీలు పెట్టుకొని మందిరానికి వెళ్ళాలి? కాళ్ళు కొట్టుకొని అంత దూరం మాట ఎందుకు? మనోళ్ళు కొంతమంది అంటుంటారు, లైవ్లో మేము చూస్తూ ఉంటాం. డాక్టర్ దగ్గర లైవ్లో చూపించకపోయారా? ఇంకా చాలా పనులు ఉన్నాయి, లైవ్ కార్యక్రమం చేసుకోవచ్చుగా. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్య మాటలు అవి. కాబట్టి ప్రియబిడ్డలారా, మందిరానికి మన అడుగులు నడవాలి. ఆమె చెప్పండి. మందిరంలోకి ఈ బాడీ అంతా వెళ్ళాలి, ఈ దేహం అంతా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఈ దేహం మొత్తం దేవుని మందిరం వెళ్ళాము అనే తృప్తి మనకు ఉంటుంది. రెండోది, దేవుని మందిరానికి వెళ్ళి చేతులతో 2 చేతులు చప్పట్లు కొడుతున్నప్పుడు ఈ 2 చేతులు దేవుని ఆరాధిస్తున్నాయి. మందిరానికి వెళుతున్నప్పుడు కాళ్ళు దేవుని ఆరాధిస్తుంది, నీ తల దేవుని ఆరాధిస్తుంది. పరిశుద్ధుల్ని ఒకళ్ళు చూసుకుంటున్నప్పుడు అక్కడ కళ్ళు సంతోషపడతాయి, తృప్తినిస్తాయి. మన అంతరంగము ఒక సంతోషం, నేను దేవుని మందిరానికి వెళ్ళి వస్తున్నాను, నేను దేవుని మందిరానికి వెళ్ళాను అనే తృప్తి మన హృదయానికి కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చదవమ్మా. సరే వినండి. కాబట్టి దేవుని మందిరము మన ఇంటి లాంటిది కాదు. దేవుని మందిరం అది దేవుడిదే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిది? దేవుడిదే. కొంతమంది మందిరానికి వెళుతున్నాము అంటే వాళ్ళకి సిగ్గు. ఎందుకని? వీళ్ళు చర్చికి వెళ్తున్నారా అని చిన్న చూపు చూస్తారని చెప్పడానికి ఇష్టపడరు. కానీ చెప్పండి, వినండి, దేవుని యొక్క మందిరం మన హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి. ఆదివారం రాగానే ఒక దైవజనుడు ఇలా అన్నాడు, ఆదివారం రాగానే చర్చికి వెళ్ళటానికి మన నర రెడీ అయిపోవాలంట. అమ్మ, రోజు చేసే పని కంటే ఇవాళ స్పీడ్ చేస్తున్నావేంటి? నేను స్పీడ్ చేయడం కాదు, నా నర్రాలు స్పీడ్ చేస్తున్నాయి. ఎందుకంటే నేను టయానికి మందిరానికి వెళ్ళాలా. 10 గంటల మందిరం, నేను 10 నిమిషాల ముందే వెళ్ళాలా.
కానీ మనలోకి అలవాటు అయిపోయింది ఏంది, చర్చి 10 గంటలకైతే వీళ్ళు వచ్చేది 12 గంటలకి. 12 గంటలకు వచ్చి కూడా అబ్బా ఇంకా అయ్యగారు వదిలిపెట్టలేదని మిలుగులు తిరుగుతూ ఉంటారు. అది సినిమాలకి ఒకప్పుడు మనం సినిమాలకి వెళ్ళేవాళ్ళం కదా, సినిమాలకి వెళ్తే ఏం చేస్తాం, ఇంకా 10 నిమిషాల ముందు వెళ్ళిపోయేవాళ్ళం. కాబట్టి దేవుని యొక్క మందిరానికి మనము టయానికి వెళ్ళాలి, ముందుగా వెళ్ళాలి, సిద్ధపాటు కలిగి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి మనస్సుతో, పూర్ణమైన మనస్సుతో, ప్రార్థన పూర్వకంగా ఇంటిలో నుండి బయలుదేరి, ప్రభువా నీ మందిరానికి నేను బయలుదేరి వస్తున్నాను అయ్యా, నీ మందిరానికి బయలుదేరి వస్తుండగా ఏ దుష్ట శక్తుల యొక్క తాకిడి నా మీద లేకుండా, దాడి నా మీద లేకుండా, ప్రభువా నీ మందిరానికి నీ దూతల సమక్షంలో నన్ను క్షేమంగా చేర్చయ్యా అని ప్రార్థన చేసుకొని బయలుదేరండి. అంతేకాదు, నేను మందిరానికి వెళ్ళి వచ్చేటప్పుడు, వెళుతున్నప్పుడు ఉన్నట్టు ఉండను, వచ్చేటప్పుడు ఒక నూతనమైన ఉత్తేజముతో, నూతనమైన అభిషేకంతో నేను తిరిగి వస్తాను, నూతనమైన స్వస్థతతో నేను తిరిగి వస్తాను అని విశ్వాసంతో మనము మందిరానికి బయలుదేరి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి, ఆదివారం పనిచ్చిందనుకోండి, మనం ఏం చేయాలంటే మొదటి స్థానము దేవుడికి ఇవ్వాలి. మరీ ముఖ్యమైనంటే ఒక్కోసారి తప్పదు, ఆదివారము దేవునికి ఇవ్వాలి. దేవుని మందిరంలో స్తుతించి ఆరాధించే సమయం. ప్రభు మహిమార్థంగా చెప్తున్నాను, నా ఒక సేవకు వచ్చిన తర్వాత అప్పుడు నుండి ఇప్పుడు దాకా ఒక్క ఆదివారం నేను మానుకోలే. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రం పక్కనే మంచంలో పడుకున్నాను, ఒక 2 వారాలు 3 వారాలు పడుకున్నాను అనుకుంటాను. అక్కడే మంచంలో పడుకొనే ప్రార్థన చేశాను. ఈ కిటికీలో గుండా ఈ మైక్ అందించారు, ఆదన్న మంచంలో పడుకొని ప్రార్థన చేశాను, మంచంలో పడుకొని ఆశీర్వాదం ఇచ్చాను. అది దేవుని యొక్క మహాకృప. అది ఒక నా సాక్ష్యం. మీరు కూడా సాక్ష్యం చెప్పాలి మీ అమ్మాయికి, మాయ్ జాగ్రత్త, నేను చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక ఆదివారం మానలేదు. అసలు చిన్నప్పటి నుంచి తర్వాత సంగతి అనుకోండి, ఈ సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు కొట్టారు? ఆదివారం ఎగ్గొట్టద్దమ్మా అని ఒక అయ్యగారు చెప్పాడు అనుకో, పోట్లాడే వాళ్ళు కూడా ఉన్నాడు. కాబట్టి ఆదివారము అది దేవుడిది. చెప్పండి, అదేంటి? ఎవరిది? దేవుడిది. ఎన్ని పనులున్నా నేను మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. నా తండ్రి నా కొరకు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరు? యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు, నన్ను నడిపించే నా నాయకుడు, నా దైవజనుడు ఎదురు చూస్తూ ఉంటాడు. వారికి నేను బాధ కలిగించను అని మనం ఒక తీర్మానం చేసుకోవాలి. జీవితకాలం అంతా ఒక గట్టి తీర్మానం చేసుకోవాలి. మన తీర్మానము బద్దలైపోయేటట్టు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. 9వ అధ్యాయము 3వ వచనం. ఆగండి. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను దేవుని మందిరంలోకి ఏం చేయాలంటే వచ్చి ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తుండాలి. వచ్చి బలిపీఠం దగ్గర మోకరించి ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే ఈ గోడలను పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండాలి. విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి. నిన్ను వెర్రి వ్యక్తిగా ప్రజలు చూచినా నీ విశ్వాసము చెక్కు చెదరకూడదు. దేవునికి స్తోత్రం. బలిపీఠాన్ని మోకరించి బలిపీఠం చేతులు పట్టుకొని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. హన్నా ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసింది? దేవుని మందిరంలో కాదా? దేవుని మందిరంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కటి సమయాన్ని ఇచ్చాడు కదా. కాబట్టి మన అవసరతలన్నీ విషయంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎక్కడ ప్రార్థన చేయాలి? ఆయన సముఖమందు.
ఆయన సమ్ముఖం అంటే ఆయన సన్నిధి, ఆయన ప్రత్యక్షత ఈ స్థలంలో ఉంటుంది. కాబట్టి మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ఎక్కడ ప్రార్థించాలి? ఆయన మందిరంలో. తర్వాతమ్మా, నా నామమును దేవునికి స్తోత్రం. నా నామం అక్కడ సదాకాలము ఉంచి ఉన్నాను. అంతే ఉందమ్మా, అక్కడ సదాకాలం నా నామాన్ని అక్కడ ఉంచాను అంటున్నాడు. నామము అనగా పేరు. చెప్పండి, నామం అనగా పేరు. దేవునికి ఎన్నో పేర్లున్నాయి. దేవునికి ఎన్నో స్వభావాలు ఉన్నాయి. ఆయన గుణలక్షణాలు, ఆయన స్వభావాలు, ఆయన నామాలు మనం ధ్యానం చేసుకోవటం మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. దేవుని మనం ఏ పేరు పెట్టి పిలుస్తాం? యేసయ్య అని పిలుస్తాం. వెరీ గుడ్ కదా, అంతే కదా. యేసయ్య అని పిలవకుండా వేరే పేరు పిలిస్తే అవి దేవుడికి చెందుతాయా, చెందవా? సరే, కొంతమంది చెందమంటున్నారు, కొంతమంది చెందుతాయి అంటున్నారు. రక్షక అని పిలిస్తే ఎవరికి చెందుతాయి? మరి చందమన్నాం ఇదాకా. జగత్నాథుడా అని పిలిస్తే ఎవరికి చెందుతాయి? సజీవుడా, మహోన్నతుడా, యుగ యుగాలకు రాజా, సకల యుగములకు రాజా, పరమ వైద్యుడా, పరిశుద్ధుడా, ఆయనకని చెప్పండి రా. నా చెయ్యి విడవని వాడా, నా నాయకుడా, నా విమోచకుడా, ఇశ్రాయేలు దైవమా, ఈ పేర్లన్నీ ఆయనకే. పరమ వైద్యుడా, నా తల్లి, నా తండ్రి, నా తోవటు, ఆయనకే. నా భర్త, ఆయనకే. ఆత్మ సంబంధమైన భర్త దేవుడు. కాబట్టి తరాలు మారినా మారని వాడా ఆయనకే. తర్వాత నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా అంటే ఎవరు పలుకుతారు? యేసే పలుకుతాడు. దేవునికి స్తోత్రం. ఆత్మనాథుడా అంటే ఎవరు పలుకుతాడు? మృత్యుంజయుడా అని పిలిచామనుకో, ఇదేంటి అంత విచిత్రమా, అంత ఆశ్చర్యమా, అంత అద్భుతమా? నీకంటే గొప్పవారు ఎవ్వరు లేరయ్యా, నీకంటే శక్తిమంతులు కానరారయ్యా, నీకంటే. దేవునికి స్తోత్రం. చాలు చాలు. కాబట్టి ప్రభుని మనం మహింపరచాలి. ఏ నామంలోనైనా నువ్వు ఆయన్ని పలకొచ్చు, పలికించవచ్చు, ప్రార్థించవచ్చు. అందుకే సదాకాలము నా నామాన్ని అక్కడ ఉంచాను అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం అన్నాం అనుకో, అక్కడ యేసయ్య ఉంటాడు. మీకు మాట చెప్తున్నాను, యేసయ్య నామము అక్కడ ఉండటం వల్ల ఉపయోగం ఏంటంటే, యేసు నామంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామము అంటే దయ్యాలకు భయం. యేసుక్రీస్తు నామము అంటే రోగం స్వస్థ అయిపోద్ది. యేసుక్రీస్తు నామము అంటే పరిస్థితులన్నీ కూడా నూతనపరచబడతాయి. ఆయన నామము శక్తి కలిగిన నామము. దేవునికి స్తోత్రం. పాట ఉంది కదా, పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు ఈనా మమున రక్షణ, లేదు పాప క్షమాపణ. ఆకాశము కంటే భూమి కంటే గొప్ప నామం ఏదంటే యేసుక్రీస్తు నామము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసు యేసు అని భయభక్తితో
పలుకుతా ఉండండి, యేసయ్యా 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 అని పలుకుతా ఉండండి. ఆ పేరులోనే జీవం ఉంది, ఆ పేరులోనే అద్భుతం ఉంది, ఆ పేరులోనే స్వస్థత ఉంది, ఆ పేరులోనే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. మా పాస్టర్ గారు ఒక మాట అనేవాడు, ఏమనేవాడంటే, తిమోతి విను, యేసుక్రీస్తు ప్రభు గురించి కొంతమంది వారికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ శ్వాసలో యేసు 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 అని పలుకుతున్నారన్నాడు. నాన్న అది ఎట్టనానా అన్నాను. ఏనండి, ఆయన చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నా. ఆయన చెప్పింది రైట్ అయితే నేను చెప్పేది రైటు, ఆయన చెప్పేది తప్పు అయితే నేను చెప్పేది తప్పు. ఏం చెప్పాడంటే, ఇలా గాలి పీలిస్తే ఏం సౌండ్ వస్తుంది చెప్పండి? సైలెంట్గా నిశ్శబ్దంగా నీ ఊపిరి నా ఊపిరి యేసు నామ స్మరణ చేస్తుంది. కొట్టు చప్పట్లు, ప్రభుని ఘనపరచండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేణు వంటి నా బ్రతుకు రేపినావు నీ పొదగా, లోకమందు జ్యోతిగా నిలిపినది నీవేగా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. మీకు మాట చెప్తున్నాను, యేసు క్రీస్తు ప్రభువు ఒక ఊరికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక ఊరికి సంబంధించిన దేవుడు కాదు. ఆయన ప్రపంచానికి సంబంధించిన, సృష్టికి సంబంధించిన నేషనల్, ఇంటర్నేషనల్, సర్వ సృష్టికి తెలిసిన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. ఈరోజు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. నేనేదో గుడ్డికి చెప్పట్లా, అన్వేషించి చెప్తున్నాను. ఆయన నాతో మాట్లాడిన మాటలను బట్టి చెప్తున్నాను. దేవునికే స్తుతి కలుగును గాక. ఉద్రేకాన్ని బట్టి చెప్పటం లేదు, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియబిడ్డలారా, ఆయన నామం శక్తి కలిగిన నామం, ఆయన నామం స్వస్థపరిచే నామం, ఆయన నామం బలమైన నామం, ఎర్ర సముద్రములను పాయలుగా చేయగలిగిన నామం. దేవునికి స్తోత్రం. ఎరికో గోడలను పడగొట్టే బలమైన నామం. దేవునికి స్తోత్రం. సరే, కాబట్టి మరొక మాట చెప్పి ముందుకు వెళ్తాను. అక్కడే ఉంది, నేను పరిశుద్ధపరిచాను అంటాడు. చదవనమ్మా మాట. నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను అంటే మందిరం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకని? అది పరిశుద్ధుని దేవుని మందిరం, పరిశుద్ధుడు ఉండే ఆలయం, పరిశుద్ధుడు ఉండే స్థలం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఘనులు గొప్పవారు ఉంటారు, సామాన్యులు ఉండే ఇంటిలో ఘనులు ఉండగలరా? ఎప్పుడు ఏసీలో ఉండేవాళ్ళు ఏసీ లేని ఇంట్లో ఉండగలరా? ఎత్తైన భవనాల్లో ఉండేవాళ్ళు పూరి పాకలు ఉండగలరా? కొన్ని పాకలు మనం చూస్తే నిటారుగా వెళ్ళలేం. ఎలా? ఇలా వంగి వెళ్ళాలి, ఇలా వంగి వెళ్ళాలి. అన్నీ అలవాటైన వాళ్ళు ఉన్నత భవనాల్లో ఉండగలరు, పూరి పాకలో ఉండగలరు. ఇక్కడ దేవుడి గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి, దేవుడు ఉండే స్థలము పరిశుద్ధమైన స్థలం. దేవునికి స్తోత్రం. దాన్ని అపవిత్రపరచకూడదు. అపవిత్రపరిస్తే దేవునికి కోపం వస్తుంది.
ఆ కోపము ఏ విధంగా ఉంటుందో తెలీదు. అది కుటుంబాల మీద పడతాయో జీవితాల మీద పడతాయో తెలీదు. మనం కొంతమంది వ్యక్తులను అంటాం, చాలా మంచివాడమ్మా, చాలా మంచిదమ్మా అంటాం. అంతరంగం ఎరిగిన దేవుడికి తెలుసు. నీవు ఎలాంటి వాళ్ళో నేను ఎలాంటి వాడినో దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక్కొక్కళ్ళ ఊహలు చెడిపోయి ఉంటాయి, ఒక్కొక్కళ్ళ హృదయం పాడైపోయి ఉంటుంది, చెడుతో ఉంటుంది. పైన మాత్రం మనుషులకు మంచిగా కనబడుతున్నా దేవుని దృష్టిలో ఎలా ఉన్నామో ఒక్కసారి మనం పరీక్షించుకోవటం మనకే ఆశీర్వాదం, మనకు క్షేమం. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు శుద్ధ హృదయంతో వెళ్ళాలి. బైబిల్లో ఆల్రెడీ ఉందా మాట, నీ ప్రవర్తన సరిచేసుకో అని ఉంది. ఎక్కడికి వెళ్ళినప్పుడు? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా పడితే అలా వెళ్ళొద్దు. ఇందాక ప్రభు నాకు ఒక మాట ఇచ్చాడు. దేవుని మందిరమట ఇతరుల పాపముల గురించి మాట్లాడే వేదిక కాదంట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని మందిరం ఇతరుల పాపాల గురించి మాట్లాడే వేదిక కాదంట. ఆమె అలాంటిది, ఈమె లాంటిది, అతను అలాంటాడు, ఇతను అలాంటాడు, వాళ్ళు ఎగిరిపోయారు, వీళ్ళు ఇలా అయ్యారు, ఇలా చేశారు, ఇంకొకళ్ళ పాపాల గురించి చెప్పుకునే వేదిక కాదది. మనము ప్రార్థించి పరిశుద్ధంగా ఉండే దైవ మందిరం అది. దేవునికి స్తోత్రం. అక్కడ మన ప్రవర్తన దేవుడు చూస్తాడు, అక్కడ మన మాటలు దేవుడు వింటాడు, అక్కడ మన ఆలోచన ఎలా ఉందో దేవుడు అన్నీ గమనిస్తాడు. అంటే ఒక మాటకు వస్తే మనము సరిచేసుకునే స్థలం దేవుని మందిరం. దాన్ని నేను పరిశుద్ధపరిచి ఉంచాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధమైన దేవుని మందిరంలో పరిచర్య చేస్తే ఎంత ఆశీర్వాదం అండి. కొంతమంది పెళ్ళికి వచ్చే పెద్దల్లాగా కుర్చీలు వేస్తే వెళ్ళి కూర్చొని రావాలనుకున్నట్టుగా ఆ పాస్టర్ గారో లేకపోతే పాస్టర్ గారో కుర్చీలు సాపలని వేసేస్తే తర్వాత వచ్చి అమ్మగారు సాపేశారు పర్లేదు, అయ్యగారు సాపేశారు పర్లేదు అని కూర్చొని వెళ్ళిపోతారు వాళ్ళు. తర్వాత సాప కూడా తీరు. వినండి, దేవుని మందిరంలో నువ్వు ఎంత పరిచర్య చేస్తే నీకంత ఆశీర్వాదం. మన పిల్లలు దేవుని మందిరము, దైవ మందిరాన్ని చిన్న చూపు ఇప్పుడు చూడకూడదు. దేవుని మందిరంలోనే పిల్లలు పెంచబడాలి. సమీలు ఎక్కడ పెంచబడ్డాడు చెప్పండి? దేవుని మందిరంలో పెంచబడ్డాడు. ఏలితో దేవుడు మాట్లాడలా, బాలుడైన సమయలతో దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళని పెంచే విషయంలో ఇవాళ మందిరానికి వెళ్ళలేదంటే పిల్లల్ని మందలించేనా కొట్టేనా ఒక దెబ్బ, రేయ్ చర్చికి వెళ్ళావు అని వాళ్ళని పంపించాలి. ఎందుకంటే అక్కడే దేవుడు వాళ్ళని దీవించేది, అక్కడే వారు దేవుని కొరకు పెంచబడేది, అక్కడే దేవుడు వాళ్ళని ఉంచేది. పాపము అనే అక్రియ విరగొట్టే స్థలం ఏదంటే దైవ మందిరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, మొక్కుబడులు చేసుకునే స్థలం కూడా దైవ మందిరమే. అయ్యా నువ్వు నాకు ఈ కార్యం చేస్తే, మా అమ్మాయికి బాగుంటే, పిల్లలు మంచి ఉద్యోగాలు వస్తే, మంచి చదువు చదివితే, ప్రభువా నేను మందిరానికి వచ్చి మొక్కుబడి తీర్చుకుంటానయ్యా, నా హృదయంలో నిశ్చయించిన కొలది నేను అక్కడ కానుకలు ఇచ్చుకుంటానయ్యా. లేక అక్కడ ఆహారం ఏర్పాటు చేసి, అంటే ఒక్కొక్క మొక్కుబడి ఒక్కొక్క రకం ఉంటుంది. కొంతమంది ఏమో ధనం ఇవ్వాలని, కొంతమంది ఆహారం ఏర్పాటు చేయాలని, లేకపోతే మందిరంలో ఏదైనా కావాల్సిన ఇస్తానని, వారి ఆలోచన బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి వాళ్ళు మొక్కుంటారు. కానీ మొక్కుకొని కొంతమంది మర్చిపోతారు. అది తప్పది. అసలు మొక్కుకొని ఉండకపోవడమే మంచిదంట. దేవుని మందిరంలో వెళ్ళి మొక్కుబడి చేసుకున్నప్పుడు దాన్ని చెల్లించటానికి ఆలస్యం చేయవద్దు. బుద్ధిహీనులందు
ఉమ్, చెల్లించుము. ఉమ్, నువ్వు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే ఉమ్. మొక్కుకొనకుండుటయే మేలు. చూసారా ఏమంటున్నాడు దేవుడు? మొక్కుకొని చెల్లించకపోవడం కంటే అసలు మొక్కుకోకుండా ఉండటమే మేలంట. అంటే ఒప్పుకొని ఎగ్గొట్టం కంటే, నా భాషలో చెప్తున్నా, ఒప్పుకొని ఎగ్గొట్టం కంటే అసలు ఒప్పుకోకపోవడమే నీకు మంచిది, మేలు. అంటే ఇప్పుడు ఒప్పుకోకుండా చెల్లించకపోతే ఏమవుతుంది? కీడు వస్తుంది. ఈ దేహమునకు శిక్షకు లోబడుతున్నంత పని ఆ, నీ నోటి వలన జరగనీయకపో. అది నీ దేహానికి శిక్ష వస్తుంది. దేనికి? మొక్కుకొని. నేను ఒక వ్యక్తి గురించి విన్నాను. ఉద్యోగం కనుక వస్తే మొదటి జీతం దేవునికి ఇస్తాను, మందిరంలోకి ఇస్తానని అందరి సమక్షంలో మొక్కుకున్నారు. ఉద్యోగం వచ్చింది. తర్వాత దైవజన్ని పిలిపించారంట. ఆ దైవజన్ అనుకున్నాడు, నేను మందిరంలో దేవుడు నాకు సహాయం చేస్తాడులే, ఏదైనా ఏర్పాటు చేస్తే మంచిది అనుకున్నానంట. వెళ్ళంగానే, అయ్యగారు ఇదిగో చిన్న కానుక. అదేంటమ్మా? దేవునికి మరి మొదటి జీతం అంతా ఇస్తామని మొక్కున్నారు కదా అంటే, మాకు అప్పులు ఎక్కువ ఉన్నాయండి, మేము ఇవ్వలేకపోతున్నాం అని ఏదో చిన్న కానుక దైవ సేవకుడు చేతిలో పెట్టారంట. పెడితే ఇప్పుడు దైవ సేవకుడు ఏం చేస్తాడు? దేవుడికి అప్పచెప్పి ప్రార్థన చేసి వస్తాడు, పోట్లాడలేడు కదా. అయితే కొన్ని రోజుల్లో, కొన్ని దినాల్లో, లేక కొన్ని నెలల్లో భయంకరమైన శోధన వచ్చింది. ఎంత చెల్లించలేదో డబల్ అప్పు చేసి చెల్లించాల్సి వచ్చింది. మనోళ్ళు వాటికైనా ఇష్టపడతారు, కానీ దేవుని మందిరానికి ఇవ్వటానికి మాత్రం వెనకంజ వేస్తారు. వాక్యం ఇచ్చిన ప్రియ సోదరులారా, ఈరోజు నువ్వు మొక్కుకొని చెల్లించకుండా ఉన్నామేమో, దేవుడినితో మాట్లాడుతున్నాడు. దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఏది మొక్కున్నావో అది దేవునికి చెల్లించు. అది నీకు క్షేమము, అది నీకు ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట, చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. థ్యాంక్ యూ లార్డ్. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అయితే ఆ, క్రీస్తు కుమారుడై ఉండి ఉమ్, ఆయన ఇంటి మీద ఉమ్. నమ్మకముగా ఉన్నాడు. సరే, అక్కడ మాట ఉంది, మనమే ఆయన. చెప్పండి, మనమే ఆయన ఇల్లు. ధైర్యమును ఆ, నిరీక్షణ వలన ఉమ్, ఉత్సాహమును ఉమ్, ఉగమట్టుకు ఉమ్, స్థిరముగా చేపట్టిన యెడల ఉమ్. మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు అంటున్నాడంటే మనమే ఆయన మందిరం. ఎవరు మందిరం? మరి ఈ మందిరాలేంటి? మనం కట్టుకున్న ఈ మందిరాలేంటి? ఇవి కదలని మందిరాలు, మనమైతే కదిలే మందిరాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మందిరాల్లో దేవుడు ప్రత్యక్షత ఉంటుంది, కానీ దేవుడు ఈ మందిరాల్లో పట్టడం. కానీ ఈ మందిరాలు అయితే ఆయన నివాసం ఉంటాడు. ఆయన చెప్పాడు, యేసయ్య చెప్పాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు, ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. బా 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 బా. ఆయన పట్టే ఆలయం ఇది. ఆయన పట్టే ఆలయం ఇది, ఈ హృదయం అనే ఆలయం. మరి ఈ బయట కనబడుతున్న ఆలయాలు ఎందుకు అంటే, ఆయన పరిశుద్ధులు కూడుకొని ప్రార్థన చేయటానికి, ఆయన పరిశుద్ధులు మొర్రపెట్టుకోవటానికి, దేవుని యొక్క మాట దొరికే స్థలం ఇది. దేవుడు స్వస్థత దొరికే స్థలం ఇది, మేలు దొరికే స్థలం ఇది, ఆశీర్వాదం దొరికే స్థలం ఇది, దేవుని సంబంధించిన పిల్లలు దొరికే స్థలము, దేవుని సంబంధించిన ప్రజలు దొరికే స్థలము దేవుని మందిరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, ఈ దేవాలయంలో, ఏ దేవాలయం? దేహం అనే దేవాలయంలో ఆయన సంచరిస్తాడంట. చెప్పండి, ఆయన ఏం చేస్తాడు?
సంచరించడం అంటే ఏంటి? తిరగడం. అటు ఇటు తిరుగుతాడంట. ఎక్కడ? ఈ ఆలయంలో ఆయన సంచరిస్తాడు. అంతేకాదు, ఈ ఆలయంలో నుండే ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? ఈ ఆలయంలో నుండి మాట్లాడుతున్నాడు. వాక్యం ఎవరు? ఆయనే. ఇది పార్శ్వరిక జ్ఞానం కాదు, ఇది దైవ జ్ఞానం. ఏ వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడో ఆ వాక్యమైన దేవుడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. వినండి, ఇప్పుడు ఒక వ్యక్తికి దయ్యం పట్టిందనుకో, దేవుడు ఎక్కడి నుండి గద్దిస్తాడు? ఈ ఆలయంలో నుండే గాలిలో వచ్చి పో అనడు. అక్కడ దయ్యంతో పాటు ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారు. అక్కడ దయ్యంతో పాటు ఉండోళ్ళు కూడా వెళ్ళిపోతారు. అవునా కదా? కాబట్టి దేవుడు నీలో ఉండి నాలో ఉండి దయ్యమా పో, కానీ జనాలకి ఎట్లా కనబడుతుంది? పాస్టర్ గారు గద్దిస్తున్నాడు. పాస్టర్ గారు కాదు గద్దిచ్చేది, పాస్టర్ గారిలో ఉన్న దేవుడు. ఆ దేవుడు చూడక, ఆ దేవుణ్ణి గ్రహించక, ఆ దేవుణ్ణి గుర్తుపెట్టగా పాస్టర్ గారు చేస్తున్నాడు. ఎన్ని పాస్టర్ గారు చేస్తున్నాడు? కాదు 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 కాదు, దేవుడు చేస్తున్నాడు. చెప్పండి, ఎవరు చేస్తున్నాడు? దేవుడు చేస్తున్నాడు. దేవుడు పని చేస్తుంటే దేవుడి గడ్డ వెళ్ళి అడ్డు వెళ్ళి ఇలా చేయి అడబెట్టి దేవా దేవా వద్దయ్యా 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 అని అంటే ఆయన కోపం వస్తుంది. ఆయనకు మహిమ వచ్చే పనులు చేస్తే ఆయనకు మహిమ వస్తుంది. ఆయనకు మహిమ రాని పనులు చేస్తే ఆయనకు కోపం వస్తుంది. చెప్పండి, ఏమొస్తుంది? కోపం వస్తుంది. కాబట్టి ఈరోజు ప్రియబిడ్డలారా, దేవుని మందిరాన్ని మనం శుభ్రంగా ఉంచాలి. ఇంకోటి మాట చెప్పి ముగిస్తాను. ఈ దేవుని మందిరాన్ని, బయట కనబడుతున్న దేవుని మందిరాన్ని ఎవరు కట్టాలి? దేవుడు ఒకసారి కట్టు అని మాట ఇచ్చాడనుకో, మనమే కట్టుకోవాలి. ఆయన పరిశుద్ధులు కూడుకునే స్థలం కాబట్టి ఎక్కువగా ఆయన పరిశుద్ధులకి ఆ బాధ్యత ఉంటుంది. ఎవరికి బాధ్యత ఉంటుంది? ఆయన పరిశుద్ధులకు ఆ బాధ్యత ఉంటుంది. కాబట్టి అందరము దేవుని మందిరం కట్టే విషయంలో తలా ఒక చేయి వేసి మందిరాన్ని కట్టి ఉంచాలి. ఆ మందిరము దేవుడిదే అనిపిస్తుంది కానీ మనది అనిపించదు. ఈ రోజుల్లో ఒక దౌర్భాగ్యమైన ఒక మాట ఏంటంటే, ఆ పాస్టర్ గారి పేరు పెట్టి చెబుతున్నారు. ఆ పాస్టర్ గారు పలాని సుబ్బారావు గారిది, పలాని యోహాను గారి మందిరం, సుబ్బారావు గారి మందిరం. దేవుడి స్థానం ఆడిపోయింది. అందుకని నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, బైబిల్ కూడా ఏముందంటే దేవుని మందిరం. చెప్పండి, దేవుని మందిరం. ఇది పాస్టర్ గారి మందిరం కాదు, ఇంకోళ్ళ మందిరం, ఇంకోళ్ళ మందిరం కాదు. ఇది దేవుని మందిరం. కాబట్టి ఆ దేవుని మందిరాన్ని మనం కట్టుకోవాలి. ఆ దేవుని మందిరాల్లో మనము ఆరాధన చేయాలి. ఆ దేవుని మందిరాల్లోనే మనం వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. ఆ దేవుని మందిరాల్లోనే ఒక సహవాసం కలిగి అందరం కోసం ప్రార్థన చేయాలి. ఆ దేవుని మందిరాల్లోనే మేళ్ళు పొందాలి. అలాంటి ఆ కృప దేవుడు వాక్యం ఇచ్చిన బిడ్డలకు ప్రభు దయచేయును గాక. ఆమెన్. ఈ వాక్యాన్ని ప్రభు దీవించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, మీ నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అమ్మా, ప్రభు నీ దగ్గరకు వచ్చాడు, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని మందిరాన్ని తక్కువ అంచనా వేయవద్దు. దేవుని మందిరంలో ఏమి కావాలో చూడు, అది నీకు ఆశీర్వాదం. దేవుని మందిరము కట్టే పరిస్థితి నీకు వస్తే, దేవుడు కట్టు అని చెప్తే ఆ మందిరము కట్టే వ్యక్తిగా నువ్వు ఉంటే నువ్వు ధన్యుడవు. ఎవరైతే మందిరం కట్టే విషయంలో సహాయం చేస్తున్నారో, గుప్పులిప్పుతున్నారో, సహకరిస్తున్నారో, కావలసినవి అందిస్తున్నారో వారు ధన్యులు. ఎందుకంటే అది తేజో మహిమ దేవుని మందిరం అనబడుతుంది. అది దేవుని యొక్క అగ్ని, దేవుని మహిమ. అక్కడ మహిమ కలిగిన మేఘం ఉంటుంది, అక్కడ యాజకులు ఉంటారు. ఓ షరా బాబా 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 బా. దేవుని మందిరము నుండి, దేవుని ఆలయం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచుండగా, మనందరితో మాట్లాడుచుండగా ఒక్కసారి ప్రభువాను సరిచేయని మనం ఆయన సారి అప్పచెప్పుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి,
దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. ఎడతగని మీ కృపించండి, మీ కృపలో భద్రపరచండి. మీ మాట బయటికి వెలుచుండగా ఈ మాట అనేకుల జీవితాల్లో అద్భుతము జరిగించునుగాక. మీ కృపలో భద్రపరిచి బలపరచమని ఈ వాక్యము వింటుండగానే అయ్యా ప్రతి అంతరంగము అయ్యా మీకు ఒక ఆలయముగా, మీకు ఒక దేవాలయముగా మార్చబడును గాక. పాపము లేని శుద్ధ ఆలయముగా మార్చబడును గాక. అయ్యా అయ్యా చీకటి లేని ఒక శుద్ధ ఆలయముగా మార్చబడును గాక. సాతాను లేని ఒక పరిశుద్ధమైన ఆలయముగా మరల్చబడును గాక. అయ్యా ఆ విధంగా నాయన ఈ హృదయమును మీకు అప్పచెప్పుకోవటానికి వాక్యమును చిన్న ప్రతి ఒక్క హృదయాలు సిద్ధపరచబడును గాక. ఒక తీర్మానముతో నిలబడుదురు గాక. మీ కృపలో భద్రపరచమని నీ దాసు నన్ను వాడుకున్నందుకు స్తోత్రము. యేసు నామములో స్తుతిస్తున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ వాక్యాన్ని మరలా వింటుండండి. అనేకులకు పంపించండి, అనేకులు వినటానికి ప్రోత్సాహపరచండి. ఒక్క మాట ఒక మనిషిని మారుస్తుంది.